న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు వెస్ట్ జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్. అనుమతులు లేకుండా పార్టీలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ వినియోగం లేకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు. డ్రగ్స్ పై లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఈగల్ టీం నిఘా ఉంటుందంటున్న వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. న్యూ ఇయర్కు స్వాగతం పలకడానికి నగరవాసులు ఇప్పటికే సిద్ధమైపోయారు. న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆంక్షలు ఉంటాయంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా వెస్ట్ జోన్ పరిధిలో ఇటు పబ్బులు, ఆ తర్వాత ఈవెంట్లు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వెస్ట్ జోన్లో ఎలాంటి ఆంక్షలు ఉంటాయి అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ సిఎస్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈవెంట్లు జరుగుతాయి, పబ్బులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఆంక్షలు ఏ విధంగా ఉంటాయి? దీంట్లో ఆంక్షలు అనేది బేసికల్లీ సౌండ్ పొల్యూషన్ ఒకటి ఉండొచ్చు, తర్వాత జాగ్రత్తలు, సేఫ్టీ, డ్రంక్ చేసి డ్రైవ్ చేయకపోవటము, డ్రగ్స్ వాడకపోవటము, ఇవన్నిటికి బేస్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. బయట ఏరియాల్లో ఎక్కడైతే ప్రిమిసెస్లో ఇన్సైడ్ కాకుండా బయట సైడ్ పెడితే అది సౌండ్ 10 o'clock కల్లా క్లోజ్ చేయాలా. ఒకవేళ లోపల జరిగితే అది 1 o'clock వరకు కూడా సౌండ్ పర్మిట్ చేయటం జరుగుతుంది. బట్ అది 45 decibels ఉండాలి. ఇది నంబర్ ట్రిక్కీ గేమ్ కాకపోయినా మనము సెలబ్రేట్ చేసుకుంటే పక్కింటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం, ఇది బేసిక్ మినిమం సివిక్ సెన్స్. ఇది అదేవిధంగా అందరూ ఫాలో చేయాలా. దాన్ని వయలేట్ చేస్తే డయల్ 100 ఎవరు కాల్ చేసినా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు మన దగ్గర 24 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. వీళ్ళందరికీ ఫీల్డ్ సర్వే జరుగుతూ ఉంది. బేసికల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకి ప్రిమిసెస్ ఎంత కెపాసిటీ ఉంది అంతే టికెట్స్ కావచ్చు, పాసెస్ కావచ్చు, గెస్ట్లు అంతవరకే ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరినైనా సెలబ్రిటీని పిలుచుకునే పరిస్థితి ఉంటే అది ముందే మనకి ఇంటిమేట్ చేస్తే, ఇప్పుడు మనం ఇది ఎనాలిసిస్ చేసేటప్పుడే దాన్ని కూడా ఫ్యాక్టర్ చేసి వీళ్ళు పెట్టుకుంటున్న ప్రైవేట్ సెక్యూరిటీ సరిపోతుందా, లేకపోతే ఇంటర్నల్ బ్యారికేడింగ్ ఏదైతే అవసరం ఉంది అది సరిపోద్దా లేదా, ఎంట్రీ, ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవన్నీ సరిపోతాయి అనేది మనం అసెస్ చేసి గైడ్ చేస్తాం. వాళ్ళకే హెల్ప్ చేస్తాం, ఇది ఫెసిలిటేట్ చేస్తాము. ఏదైతే వీటికి మ్యాచ్ కాదో వాటిని మాత్రమే అతి తక్కువ ఏదైతే ఉందో అది రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఈ పబ్బుల్లో కావచ్చు, ఈవెంట్లు కావచ్చు, డ్రగ్స్ పట్టుకునే సందర్భాలు ఉన్నాయి సార్. ఇలా ఈ పరిస్థితుల్లో పబ్స్ మీద, ఆ తర్వాత డ్రగ్స్ మీద ఎలాంటి నిఘా ఉండవు? మీరు చూస్తున్నారు, ఇది సీఎం గారు ఒక మనకి గోల్ ఇచ్చారు కాబట్టి ఆ డైరెక్షన్లో అందరం పనిచేస్తుంటాం. ఈగల్ పనిచేస్తుంది, తర్వాత హెచ్న్యూ పనిచేస్తుంది, లోకల్ పోలీస్ పనిచేస్తుంది. మొన్న మనం ఎస్ఆర్ నగర్ కావచ్చు, నిన్న మాసాబ్ ట్యాంక్ కావచ్చు, ఉన్న వాళ్ళందరినీ పట్టుకోవటం, అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా జరిగినప్పుడు డ్రగ్ కిట్స్తో చెక్ చేయడం జరిగింది, కెనల్ డాగ్ స్క్వాడ్తో చెక్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత బయట వచ్చినప్పుడు వాళ్ళని చెక్ చేయటం, ఇవన్నీ కార్యక్రమాలతో, నెట్వర్క్ బ్రేక్ చేయడంతో, ఇవన్నిటితో చాలా వరకు అలా లేదు. నేను అనుకోని ఈ 31st నైట్ పబ్స్లో ఎస్పెషల్లీ లేకపోతే ఈ పార్టీ ప్లేస్లలోకి తీసుకొచ్చి ఇది చేస్తారని నేను అనుకోవటంలే. అలానే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా టీమ్స్ ఏవైతున్నాయో ఇప్పుడు చెప్పిన అన్ని టీమ్స్, తర్వాత ఇంక్లూడింగ్ ఈవ్ టీజింగ్ కంట్రోల్ దగ్గర నుంచి షీ టీమ్స్ కావచ్చు, అన్ని వింగ్స్ దీంట్లో పనిచేస్తూనే ఉంటాయి. ఏ అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే ఏం జరగకుండానే మేము ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని రకాల తనిఖీలు కొనసాగుతాయి. మరోవైపు ఈవెంట్లలో కావచ్చు, పబ్బులలో డ్రగ్స్ లాంటి వినియోగం జరిగితే కఠిన చర్యలు ఉంటాయంటూ వెస్ట్ జోన్ పోలీసులు